ఒక చిన్న పట్టణంలో ఒక పాతకాలపు చెప్పులు కుట్టే మాస్టారు తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి పనిచేసేవాడు. కానీ బాగా పేదవారు. ఒక సాయంత్రం ఆ చెప్పులు కుట్టే మాస్టారు, మనకి కేవలం ఒక జతని మాత్రమే తయారు చేయగలిగే సామాన్లు ఉన్నాయే, ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు అని చాలా బాధపడుతూ తన భార్యతో చెప్పాడు. ఆ రోజు సాయంకాలం ఆయన కొట్టు కట్టేసిన తర్వాత అర్ధరాత్రి చిన్న ఎలకలు వచ్చి అక్కడ పడి ఉన్న సామాన్లన్నింటినీ తీసుకుని చెప్పులు కుట్టడం ప్రారంభించాయి. అవి ఎక్కడి నుంచో అందమైన రాగి ముక్కలు రెండు తీసుకొచ్చి ఆ చెప్పులకి అలంకరించాయి. అవి రాత్రంతా కష్టపడి చెప్పుల్ని కుట్టేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయాయి. ఉదయం ఆ మాస్టారు తన బెంచీ మీద అద్భుతమైన చెప్పుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ చెప్పుల్ని తీసుకెళ్ళి ఆయన కొట్టు బయట పెట్టాడు. ఆ చెప్పులు ఎంత అందంగా ఉన్నాయంటే ఊరంతా మాట ప్రచారం అయిపోయింది. ఆ ఊళ్ళో అత్యంత ధనవంతుడు ఆ చెప్పుల్ని కొనుక్కుందామని వచ్చాడు. అవి చూసి ఆశ్చర్యపోయి వాటిని వెంటనే కొనుగోలు చేసి మరో 2 జతలు తయారు చేయడానికి అవసరమైన డబ్బుని ఇతను 2 రెట్లు ఇచ్చి మరీ వెళ్ళాడు. ఆ మాస్టారు మరియు అతని భార్య ఎవరు సహాయం చేస్తున్నారో అని ఆశ్చర్యపడ్డారు. మరో జత చెప్పులు కుట్టడానికి కావాల్సిన సామాగ్రిని వెళ్ళుకొని తీసుకొచ్చారు. వారు అదే విధంగా సామాగ్రి అంతా బల్ల మీద వదిలేసి పడుకోవడానికి వెళ్ళిపోయారు. గతంసారి జరిగినట్టే మళ్ళీ ఆ ఎలకలు వచ్చి చెప్పులు కుట్టడం ప్రారంభించాయి. ఈ ఎలకలు చేసే పని మాస్టారు మరియు అతని భార్య వారు దొంగచాటుగా చూస్తున్నారు. ఎవరు వస్తున్నారా, ఈ చెప్పులు ఎవరు కుడుతున్నారా అని. వీళ్ళు అది చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో బాబోయ్, ఎలకలు చెప్పులు కుడుతున్నాయా అనుకున్నారు. ఈ చెప్పుల యొక్క అందం ఊరంతా పాకింది. జనాలందరూ ఒకళ్ళ మించిన ఒకళ్ళు ఎగబడి చెప్పులు కొనుక్కోవడానికి బయట క్యూలు కట్టడం మొదలుపెట్టారు. ఈ విధంగా మాస్టారు మరియు అతని భార్య ధనవంతుల కింద మారారు. వాళ్ళు, మనం ఇంత బాగుపడడానికి కారణం ఆ ఎలకలే, కాబట్టి వాటికి ఏదోటి మంచి పని చేసి పెట్టాలని చెప్పి ఓ రోజు రాత్రి పాయసం తయారు చేసి అక్కడ పెట్టారు. ఆ ఎలకలు హాయిగా పాయసాన్ని మొత్తం తినేసి, అమ్మయ్య, మనకి ఈ రోజుతో మన శాప విమోచనం జరిగిపోయింది అని చెప్పి వెంటనే చిన్న దేవకన్యలుగా మారి మాయమైపోయారు. ఇది చూసి ఆశ్చర్యపడ్డారు. ఓహో, శాపగ్రస్తులైన 2 దేవకన్యలు అనమాట ఎలకలుగా ఇన్నాళ్ళు మన ఇంట్లో బతుకుతున్నారని అర్థం చేసుకుని ఆ ముసలైన ముసలావిడ సంతోషించారు. కానీ ఆ ఎలకలు నేర్పించిన డిజైన్లు, వీళ్ళకి వచ్చిన పలుకుబడి, వీళ్ళు సంపాదించుకున్న ధనంతో వాళ్ళ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేశారు. ఈ కథలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కష్టపడి పని చేయడం మరియు ఇతరులకి సహాయం చేయడం, వారి కృతజ్ఞతలు వ్యక్తం చేయడం ఎప్పుడూ మంచిదే.